కుంభమేళ వెళ్ళని వాళ్ళు చేసిన పాపాలు అంటే ఏం చేయొచ్చు. మనసు బాగలేనోడు ఆడ ప్రయాగరాజులో పోయి స్నానం చేసినా అంతే. మనసు ప్రశాంతంగా ఉన్నవాడు ఇలా ట్యాంక్ కింద స్నానం చేసినా అంతే. భగవంతుని సన్నిధానంగా ఏ విధంగా వెళ్ళాలనే వాడికి మాత్రమే ఈ ప్రయాగరాజు స్నానాలు ఇవేవైనా. అంతేగాని శరీర రోగాలు పోతాయి, మనో రోగాలు పోతాయి కాదు. నాకు తెలుసో తెలియకో పోయిన జన్మలో అటుపోయిన జన్మలో అట్లా 7 జన్మలకు సంబంధించి నా పెద్దలు చేసినటువంటి 7 తరాలకు సంబంధించి అన్ఎక్స్పెక్టెడ్ గా చేసిన తప్పు ఒప్పులకు ఖచ్చితంగా స్నానం చేస్తున్నా. అంతేగాని ఏదో సినిమాల మిరాకిల్ జరిగినట్టు మనం నది స్నానం చేయడం ఓవి. మన మనసు సంకల్పం ఏంది అంటే నేను మంచిగా మారాలి, మంచిగా మారుతా, మంచిగా ఉంటా అనేదాన్ని భగవంతుడు ఆస్వాదిస్తాడు తప్ప 100 మర్డర్లు చేసిపోయి గంగాదేవిలో ముడితే వాడు అక్కడ పోనేనటువంటి వాళ్ళు ఇక్కడ గంగాదేవిని తలుచుకొని స్నానం చేయడం మంచిది. ఒకటి బావి, చెరువు, కుంట అది కూడా లేని పక్షాన ఇంట్లో మనం నింపుకున్నటువంటి బకెట్ లో కానీ టబ్ లో కానీ వేసుకున్నటువంటి నీళ్ళల్లో చెయ్యి పెట్టి మనస్ఫూర్తిగా ఆ ప్రయాగరాజుని తలుచుకొని అక్కడ ఉన్నటువంటి గంగా, యమున, సరస్వతి దేవి మనస్ఫూర్తిగా తలుచుకొని స్నానం చేయడం మంచిది.